ఆహార ప్రియులకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట తెల్ల భక్షాలు. అంటే బియ్యం పిండితో భక్షాలు ఎలా చేయాలో చూద్దాము. అలాగే వాటి కాంబినేషను మామిడి పండు జ్యూసు, మామిడికాయ వంకాయ కూర రెండు చూద్దాము. ఇప్పుడు వాటికి కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం. తెల్ల భక్షాలు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 గ్లాసు, అంటే 1/2 కేజీ. అంటే మేము నలుగురికి సరిపోయేంత చేసుకుంటున్నాము, ఒక్కొక్కరికి 2 వస్తాయి. మైదా 100 గ్రాములు, సూజీ రవ్వ 100 గ్రాములు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఇప్పుడు మామిడి జ్యూస్, అంటే మామిడి సీకాని అంటారు మా సైడ్, దాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాము. అంటే దీని కాంబినేషన్ బెస్ట్గా ఉంటుంది. మామిడి పండు పెద్దవి 2, బెల్లం మీకు తీపి తగినంత, వంకాయ కూర, వంకాయలు 1/2 కేజీ, మామిడికాయ ముక్కలు 1 కాయ తీసుకోండి పుల్లగా ఉన్నవి, ఉల్లిపాయలు 2 పెద్దవి, ఉప్పు కారం తగినంత, అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా చూసుకోండి. వంకాయలని ఈ విధంగా మీరు పొడవుగా తరుక్కొని ఉప్పు నీళ్ళలో నానేసి పెట్టుకోండి. ఆ వంకాయ కూర చేయడానికి ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, మామిడి పండు, బెల్లం. ఇప్పుడు ఈ మామిడి పండులో తగినంత బెల్లాన్ని కలుపుకొని నీళ్ళేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మామిడి పండు టేస్ట్ని బట్టి మీరు బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాణీలో ఒక 3 స్పూన్లు నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు. ఇన్ని వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కొద్దిగా పసుపు, కారం మేము 2 స్పూన్లు వేస్తున్నాము, మీకు తగినంత వేసుకోండి. ఉప్పు 1 స్పూను, పచ్చి కొబ్బరి. ఇవన్నీ వేసిన తర్వాత మరి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తెల్ల భక్షాలు చూద్దాము. ఇదిగోండి సూజీ రవ్వ. ఈ సూజీ రవ్వ, నూనె మీరేం చేస్తారంటే కలిపి తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఏ విధంగా తయారు చేయలేదు ఇంతకుముందు పప్పు భక్షాలు చేసినప్పుడు కూడా చూపించాము, డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము, దాన్ని కూడా చూడండి. ఇది ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా ఉండాలి. అంటే చపాతీ మామూలుగా మనం చపాతీ చేసేదానికంటే కొంచెం ఎక్కువ జోరుగా ఉండాలి. సో ఈ విధంగా తడిపిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి ఇప్పుడు ఒక గిన్నెలో
నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళ కొలత ఎలాగంటే మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పడాలి. ఈ నీళ్ళలోకి కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్, కొంచెం నూనె వేయండి, కొంచెం ఉప్పు వేయాలి, నీళ్ళు ఈ విధంగా బుడగలు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత అందులో బియ్యం పిండి వేసేయాలి. అది వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా ముద్దగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బియ్యం పిండిని ఈ విధంగా ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు పప్పు భక్షాలు చేసేటప్పుడు చూపించుకున్నాం కదా, ప్లాస్టిక్ కోటెడ్ పేపర్లో ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి. ఆ పేపర్ మీద కొద్దిగా నూనె పూసి ఈ సూజీ, మైదా మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పిండికి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వాటి మధ్యన ఈ బియ్యం పిండి ముద్దల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా కవర్ చేయాలి. ఈ విధంగా వెడల్పుగా చేసుకొని చపాతీ కర్రతో పల్చగా చేసుకోవాలి. ఈ మందం మీరు ఏ సైజు ఎంత మందం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ పల్చగా చేస్తున్నాము. తిక్కున్నాక పైన కొంచెం నూనె పోసుకోవాలి. అది ఎందుకు పోసుకోవాలంటే పెన్నానికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు పెన్నం వేడెక్కిన తర్వాత దీన్ని దాని మీద కాల్చుకోవాలి. ఇది చేయగలమని అని ఒక డౌట్ ఉండొచ్చు, ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారేమో, కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క కాల్చుకొని ఈ విధంగా చేసుకోవాలి. కాల్చేటప్పుడు చూడండి, ఈ విధంగా వస్తే చాలు. మీరు కలర్ గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ కలర్లో.
ఇప్పుడు ఇది రెడీ. చూసారుగా, ఇవి తెల్ల భక్షాలు, ఇది బియ్యం పిండితో చేసే భక్షాలు. ఇవి తీపి కాదు, ఉప్పు. దీనికి ఈ సీజన్కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కాబట్టి దానికి తగ్గట్టుగా బెస్ట్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాము. ఇదిగోండి, ఇది వచ్చేసి వంకాయ మామిడికాయతో చేసిన కూర, ఇది వచ్చేసి మామిడి పండుతో చేసిన రసం. మీరు ఇందులోకి వేరే తాలింపులు కూడా చేసుకోవచ్చు. అంటే బీరకాయ కూర కానీ, లేకపోతే ఇంకా కందిపప్పు కూర కానీ ఏదైనా చేసుకోవచ్చు. మేము ఎక్కువగా వాడేది ఏమంటే ఈ వంకాయ కూర వాడతాము. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మేము వంకాయ కూరలో మామిడికాయ వాడాము, లేదంటే టమాటా వేస్తాము. మామూలు సీజన్లో మీరు మామిడికాయ సీజన్ లేనప్పుడు వంకాయలో టమాటాలు వాడుకోవచ్చు. తర్వాత ఈ వంకాయ కూరలో మేము ఉట్టికారం వాడాము, పచ్చికారం కూడా వాడుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ట్రెడిషనల్ పద్ధతులు వాళ్ళని సర్ప్రైజ్ చేయాలంటే ఇలాంటి వంటకం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చూసారుగా, తెల్ల భక్షాలు, బియ్యం పిండి భక్షాలు ఏ విధంగా చేయాలనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ నొక్కండి. ఇంకోసారి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ సత్య.